శివాజీ గారు 2 మాటలు నోరు జారితేనే ఇంత రచ్చ రచ్చ చేశారు, ఉమెన్ కమిషన్ వరకు వెళ్ళారు. సో ఇలాంటి పర్సన్ ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇలాంటి పర్సన్ ఏం చేయాలంటే వాడు ఏమేమైతే చెప్పాడో వాడిని తీసుకొని వచ్చేసి వాడి కేసులు పెడదాము. వాడిని తీసుకొని వచ్చేసి ఆడవాళ్ళకి అప్పచెప్తే ఆ ఆడవాళ్ళ బుద్ధి అనేది ఎలా ఉంటుంది? నువ్వు ఆడదాని గురించే కదా అంత నీచంగా మాట్లాడావు. ఇంకా సీతమ్మ తల్లి గురించే కదా, ద్రౌపది గురించే కదా. ఎవరు ఆ తల్లి? శ్రీరాముడు భార్య. అలాంటి ఇద్దరిని పట్టుకొని నువ్వు అన్ని మాటలు అన్నావే, అది నోరా? మరి ఏమంటాడు నేను ఇంకోటి చెప్పాడు, సారీ ఎలా చెప్పాడో తెలుసా? గణేష్ టెంపుల్లో ఉన్నాను, నేను తప్పు మాట్లాడితే ఇక్కడే రక్తం కక్కి చచ్చిపోతాను, నా నాలుక మీద మచ్చలున్నాయి, మీరందరు మంచాల్లో పడతారు, చచ్చిపోతారు, కొత్త సంవత్సరం అందరు ఏడవాలి అనేసి ఒక క్షమాపణ. అది ఒక క్షమాపణనా అంటే వాడు శాపాలు పెడుతున్నాడు. సరే వాడి నాలుక మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో చూద్దాం, దానికి కూడా ఛాలెంజ్ ఎదుర్కొందాము. కానీ వాడు చెప్పినట్టు చచ్చిపోవాలి అందరూ. వాడు చెప్పినట్టు శాపాలు పెట్టాడు కదా గణేష్ ముందు, చూపించి వెనకాల చూపించి అదొక పద్ధత చెప్పేది.